బిళ్ళ సుమలత అనే మహిళ గత 15 సంవత్సరాల నుండి ఎంజీఎంలో అవుట్సోర్సింగ్గా మరియు గత 2 సంవత్సరాల నుంచి పేషెంట్ కేర్గా ఉద్యోగం చేస్తున్నది. ఈ క్రమంలో నిన్న మధ్యాహ్నం షిఫ్ట్ విధుల్లో భాగంగా ఎంజీఎం బయోమెట్రిక్ వచ్చి తంబు పెడుతుండగా ఆలకుంట రాజమ్మ సదరు ఉద్యోగిని అయిన బిళ్ళ సుమలతను అడ్డుకొని 2 లక్షలు లంచం ఇస్తావా? ఈ జీవో తీసుకొచ్చి నేను ఒకవేళ ఈ 2 లక్షల రూపాయలు ఇవ్వకుంటే నేను చంపేస్తానని చెప్తూ తను తెచ్చుకున్న చైన్తో ఇష్టం వచ్చినట్టుగా సదరు ఉద్యోగిని విచక్షణ రహితంగా కొడుతూ ఆమె దగ్గర ఉన్న మొబైల్ లాక్కొని కింద పడేయడం జరిగింది. బిళ్ళ సుమలత దరఖాస్తుపై కేసు నమోదు చేసుకొని రాజమ్మను అరెస్ట్ చేసి ఆమె వద్ద నుండి నేరంకు ఉపయోగించిన చైన్ను స్వాధీనం పరుచుకొని నిందితురాలిని రిమాండ్కు పంపించడం జరిగింది. మన ఎంజిఎం హాస్పిటల్ వరంగల్లో ఆలకుంట్ల రాజమ్మ అనేటువంటి ఆమె అదే ఎంజిఎం హాస్పిటల్లో అవుట్సోర్స్ ఎంప్లాయీ అయినటువంటి బిళ్ళ సుమలత దేశాయిపేటకు చెందినటువంటి మహిళను డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి బాగా బెదిరించి భయపెట్టి మరి ఆమెను నిర్బంధించి మరి ఇనుప చైన్లతోని కొట్టి ఆమె దగ్గర ఉన్నటువంటి 10,000 రూపాయలను కూడా గుంజుకుందని చెప్పేసి మనకు మటవాడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రావడం జరిగింది. ఆ కంప్లైంట్ పైన మటవాడ ఇన్స్పెక్టర్ తుమ్మ గోపి కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఈమె పైన గతంలో కూడా చాలా అలిగేషన్స్ ఉన్నాయి. సో దీనిపైన అన్ని రకాలుగా మరి ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసి స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.